హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎవరైనా కొత్త విషయాలు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి తీస్తే డ్యాన్స్ చేస్తున్నా అంతే. ఇది పొద్దున్న వీడియో ఫుల్ అయితే వర్షం పడ్డది. ఈ వీడియో వచ్చేసి నిన్నది కాదు మొన్నటిది అన్నట్టు, ఒక 2 రోజుల బ్యాక్ది. నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఆల్రెడీ నేను వీడియో తీసి అంతా సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఒక వాయిస్ రికార్డింగ్ ఇచ్చేది ఉంటే నేను ఇవ్వలేకపోయినా అన్నట్టు. ఇక ఈరోజు అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. పొద్దుగల వర్షం పడ్డది, పని అయితే క్యాన్సిల్ అయిపోయింది. అంటే 10-10:30 వరకు వర్షం అయితే పడుతూనే ఉన్నది. ఎండలు కొట్టే టైంలో వర్షాలు పడుతున్నాయి. ఇక ముందు ఏం చేస్తాయో ఏమో పాపం వ్యవసాయం చేసేటోళ్ళకు. పనులు చేసుకునేటోళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వర్షాకాలం టైంకు వర్షం పడితే బాగుంటుంది, కానీ ముందే పడుతుంది కదా, కొంచెం ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మాకు కూడా ఇబ్బందే, ఎందుకంటే పని చేసుకునే టైంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాము. ఏముంది, వర్షం పడుతుంటే బోళ్ళని బయటేసి ఫస్ట్ అయితే పొద్దున్నే చాయ్ పెట్టుకొని అయితే తాగుతున్నాం అన్నట్టు. చల్లగా వాతావరణం ఉంటే కూల్గా చాయ్ తాగాలనిపిస్తుంది కదా. ఎవరికైనా ఫస్ట్ గుర్తుకొచ్చే చాయ్. నేనైతే చాయ్ బంద్ చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా కూడా నాకైతే అది వర్కౌట్ అవుతలేదు. కానీ తగ్గించిన, అప్పటింతా కాకపోయినా చాలా వరకు అయితే చాయ్ తాగడం తగ్గించిన. ఎంతంటే నాకు వీలైనంత వరకు, ఎప్పుడో ఒక్కసారి తప్ప అప్పుడైతే కంటిన్యూగా తాగేదాన్ని, కానీ ఇప్పుడు తాగుతలేను, చాలా తగ్గించిన. సాయంత్రం ఒకవేళ టైం తలకాయ ఇట్లా వస్తే తాగుతున్నా, లేకపోతే లేదు. పొద్దున కూడా తాగాలని కూడా అట్లా కూడా ఏమనుకుంటలేను, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో కొన్ని మర్చిపోతేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక ఎప్పుడు ఒకేలా ఉండలేము కదా అని చెప్పేసి చాయ్ని అయితే కొంచెం అవాయిడ్ అయితే చేస్తున్నాం. ఇక్కడనైతే బౌల్ తోమేస్తున్నాం, వర్షం పడుతుంది కదా. ఇక నేను బౌల్ తోమేస్తుంటే మా చుట్టూ ఏమో కడుగుతుంది, టబ్బులు వేస్తుంది బౌల్ కడిగి. ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే బౌల్ తోముకోవడానికి, బట్టలు ఉండడానికి ఇంకా కట్టియలేదు. ఇట్లనే అడ్జస్ట్ అయిపోతున్నాము. ఇక రెంట్కి ఉన్న కాడ ఎట్లున్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే. మనకు అనుకూలంగానైతే ఉండదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది చేపించడానికి. వాళ్ళు కూడా చేపిస్తూ అంటారు, కానీ కొంచెం పనులు రాక ఇబ్బంది అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే చేపిస్తుంది. మీ ఇక్కడ బౌల్ తోముతుంటే సిద్ధు ఏం చేస్తుండో తెలుసా? నేను బౌల్ తోముతుంటే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు, కుక్కకి వేస్తుండు బిస్కెట్ తెచ్చుకొని. వాడు సగం, కుక్కకు సగం. వీడిని జాదుడే ఎక్కువ అంటే వాడు కుక్కను కూడా జాతుండు. నాకెందుకో కుక్కలు ఇవంటే నచ్చవు, కానీ అది ఎందుకో కొంచెం సోపతైంది కదా అని దాన్ని కొంచెం ఎక్కువ ఎత్తే అది ఇక మస్తు ఎక్కువ ఎత్తుంది. నాకు మరీ అంత మీద ఉంటే అస్సలు నచ్చవు. ఇక్కడ వాతావరణము చూడండి ఎంత కూల్గా, ఎంత బాగుంది, చల్లగా. బోల్లంతుంటే దీక్షకైతే కుక్కకేసి వచ్చిండు, తర్వాత దీక్ష పెడుతుండు బిస్కెట్. తిను అని చెప్పేసి నేనేమో చూస్తున్నా ఇవిడ ఏం చేస్తాడు అని చెప్పేసి. ఆ తిన్న బిస్కెట్ మళ్ళీ చిన్నమ్మ దగ్గరికి పోయి తిను అని చెప్పేసి అంటుండు. ఆల్రెడీ కుక్కకు బిస్కెట్ వేసి వచ్చిండు, మళ్ళీ తీసుకువేస్తుంది. వర్షం పడితే మాకు ఇక్కడ దాకా వర్షం పడుతుంది. అక్కడ జల్లు వచ్చింది కదా చూడండి, అక్కడ మట్టి కాదు అది దొడ్డు కంకర వేసి మాలైతే పోసిరన్నట్టు, మొద్దుగచ్చి చేసిర్రు. ఇంకా పని ఉంది కదా, ఒక్క పరడు కూడా పెట్టేసి అది చేస్తే మాకు కొంచెం బాగుంటుంది. ఇట్లా రోడ్డుకు ఎదురుగుంది ఇల్లు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మమ్మల్నే విపరీతంగా చూస్తుర్రు. అందుకని చెప్పేసి కొంచెం ఇక ఎప్పుడు డోర్ కట్టన్ అయితే వేస్తూనే ఉన్నా, ఎందుకంటే మేము ఇంట్లో ఏం పని చేసింది కొంచెం దూరం నుండి వచ్చేటోళ్ళకి కూడా కనబడుతుంది, రోడ్డుకుంది కాబట్టి. అక్కడ పరడు కూడా పెట్టిస్తేనే మాకు కనిపించదు. ఇక్కడ సిద్ధు బిస్కెట్ తిను అని చెప్పేసి దాన్ని అంటుండు. సెకండ్ ఏమంటుండు బిస్కెట్ తిన్న తర్వాత, అది ఇస్తుంది సెకండ్. అది మా సిద్ధుకు బాగా సోపతి అయింది. అది ఇక మళ్ళీ అంత సోపతి అయింది సెకండ్ ఇస్తుంది కదా, వాడు ఎటైనా వేయినప్పుడు అది వెనక వేయింది అనుకో భయపడుతుండు. అమ్మాయి నా వెనకనే ఉరికొస్తుంది అని చెప్పేసి అంటుండు. ఇక వాళ్ళకి ఇంకా పూర్తిగా అలవాటు కాలేదన్న, అలవాటు అయింది, కాకపోతే భయపడుతుండు. మేము ఛాయ్ తాగినాక బౌల్లో వేసుకున్నాక ఏమనిపించిందంటే పొద్దున్నే కదా ఏమైనా టిఫిన్ చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాము. బయట నుండి టిఫిన్ తెచ్చుకుందామా అని చెప్పేసి అనుకుంటే నేను ఏం చేసిందంటే, ఇంట్లో ఎలాగో పిండి ఉంది కదా, 1 కిలో ఆలుగడ్డలు పట్టుకరా, ఇంట్లో పూరి చేసుకుందాం ఈరోజు, చాలా రోజులైంది పూరి చేసుకోక టిఫిన్. నేను వాళ్ళకు కూడా ఏం చేస్తలేను కదా, ఈరోజు పూరి చేసుకుందాం అని చెప్పేసి అని అన్నా. సరే అని చెప్పేసి 1 కిలో ఆలుగడ్డలు అయితే తెచ్చిర్రు. నేను అంతలోపు అయితే పిండి అయితే కలుపుకున్నా. ఇది 1/2 కిలో పిండి. మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు 1/2 కిలో పిండి సరిపోతుంది. ఇక పిల్లలు ఇంటికన్నా ఉంటారు కదా, అప్పుడోటి తింటూనే ఉంటారు.
నేనైతే అరకిల పిండి ఇక పూరీలు అయితే వేసుకుంటున్నా. ఇక పూరీలు చేసేది ఏముంది, అందరు చేసినట్టే నేను చేస్తా, కాకపోతే కొంచెం వీడియో తీసిన అంతే. నేను డైలీ వ్లాగ్స్ అయితే ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన, కొంచెం వ్యూస్ మంచిగా రావాలని కోరుకుంటున్నా. అంటే అంతకుముందు పెట్టినా కానీ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇచ్చేసిన కదా ఫుల్ వీడియోలకి, అందుకని చెప్పేసి అంటున్నా అన్నట్టు. ఇక్కడనైతే నూనె పెట్టేసుకున్నా, నూనె కూడా మంచిగా అయిపోయింది. పూరీలు అయితే మనకు ఫస్ట్ పూరి అనగానే ఏం గుర్తుకొస్తుంది, పొంగడం. పూరి పొంగుతేనే బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి మంచిగా పొంగుతున్నాయి పూరీలు అయితే, అన్నీ అలాగనే పొంగినాయి. నేను సింపుల్ అలా ఏమయ్యా, ఉప్పు పిండి అంతే, కొంచెం లైట్గా కొంచెం నూనె పోసి పిండి అయితే కలుపుకుంటా. అలా ఏం లేదు ఇక ప్రాసెస్, సింపుల్ నాయి. కానీ నాకు మంచిగానే పొంగుతాయి పూరీలు. కొంతమంది అదొకటి ఇదొకటి వేస్తారు కదా పొంగడానికి, నేను అట్లా అని చెప్పేసి ఏది వేయను, సింపుల్గానే వేస్తా. ఇది మా పూరి అయితే. పూరీలు చేసుకున్న తర్వాత అందులోనే నేనేం చేసిందంటే, అందులోనే పిల్లలతోనైతే ఆలుగడ్డలు ఇట్లా కట్ చేయించుకున్నా, అందులోనే పూరి కర్రీ కూడా వేసేసిన. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, అదంతా తీసేసి అందులోనే కర్రీ అయితే వేసేసిన. నా లెక్క మీరైతే వేస్తారు అట్లా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఇట్లనే చేస్తాను. పూరీలు తీసిన తర్వాత అందులో నూనె ఉంటుంది కదా, అందులోనే కూర వండుతాను నేను ఎక్కువ శాతము. మీరు కూడా ఇట్లా చేస్తే కామెంట్ చేయండి. నాకు ఎందుకో అట్లా ఇష్టం, ఎందుకంటే నూనె అంతా వేస్ట్ అయిపోతుంది కదా, అట్లా వేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అట్లా వేస్తాను. ఇక్కడ ఆలు కర్రీ చేయడానికైతే పెట్టుకున్న, కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నట్టు. చాలా చాలా సింపుల్, ఇది కూడా అందరికీ తెలిసిన పూరి కర్రీయే, ఇంకా ఇలా స్పెషల్ ఏం లేదు చెప్పడానికి అని చెప్పేసి నేను అదేం చూపించలేదు. కొంచెం పసుపు ఉప్పు వేసేదైతే అట్లా చూపిస్తున్నా అంతే. ఆ పూరి తీసిన గంటతోనే కలుపుతున్నా చూడండి. నేనైతే ఏమనుకోకండి, అది అంతే. ఇక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వేసుకునేటప్పుడు అయితే వేరే గంట పెడతా, కానీ కలిపేటప్పుడు అయితే అదే. ఇలా అందరికీ తెలిసిన మిస్టేక్ ఏంటంటే, నాకు తెలిసి ఇల్లంతా బాగుంది, అంత మంచిగా ఉంది, కానీ నాకు పొయ్యి పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ బండ లేదు. నేను సెల్ఫ్లోనే సెల్ఫ్ మరీ పెద్దగా ఉన్నాయి, నేను అందులోనే పెట్టేసి వంట చేస్తుందా. అదొక్కటి ప్రాబ్లము. ఒకటి తలుపులోకి ఇట్లా కలర్లు వేసిన తర్వాత ఒకటి టేబుల్ తెచ్చుకొని పెట్టుకోవాలి దానికి, ఎందుకంటే పైకి ఆవిరి వెళ్ళిపోతున్నా బాగుంటుంది. సెల్ఫ్లో ఉండు నాకు అస్సలు నచ్చట్లేదు. ఇక్కడనైతే పూరీలు వేసిన, ఇక మనిషికి 2 ఒకటి వేస్తే తింటూరు. తిన్న తర్వాత ఇక మా అక్షయుడు స్నానం చేసి వచ్చి ఇక దాంతోనైతే ఆడుతుంది. స్నానం చేసేసి పూరి తిని అంతా ఖాళీ ఉన్నా కూడా వర్షం అయితే తగ్గట్లేదు, చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ సిద్ధు స్నానానికి రెడీ అయ్యిండు. సిద్ధు కూడా స్నానం చేసి దాంతో ఆట ఆడుతుండు. ఇది ఓవరాల్గా మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త విషయాలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మా వీడియో ఎలా ఉన్నా అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ నాకు ఇంకా కొంచెం ఎనర్జీ లెక్కిస్తుంది అన్నట్టు, ఎందుకంటే మా వీడియో ఎలా ఉందన్నది ఎదుటి వాళ్ళు చెప్తే నాకు తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి అడుగుతున్నా, కామెంట్ చేయండి అని చెప్పేసి. అంత మించి అయితే ఏం లేదు. కొద్దిసేపు అయితే పని అంతా అయిపోయినాక దీంతోనైతే కొద్దిసేపు ఆడుకున్నారు మా వాళ్ళు అయితే. ఇది సిద్ధెటు పోతే అట ఉరికత్తుంది, సిద్ధేమో మొద్దుకుంటుండు. అది చూడు, దానికి సంబరం అవుతుంది సిద్ధ ఆడుకుంటుంటే. బయట కూడా మంచిగా గాలి వాతావరణం కూల్గా ఉంది. మీ దగ్గర కూడా వర్షాలు పడుతున్నాయి అంటే, కొన్ని చోట్ల పడుతుంది వర్షం, కొన్ని చోట్ల వర్షం పడతలేదు, అందుకని చెప్పేసి అడుగుతున్నా. మీ దగ్గర పడితే కూడా కామెంట్ చేయండి. బాయ్.